గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉంటుందా? ఇదిగో అత్తయ్య, ఈ ఊళ్ళో పెళ్లి కాని కుర్రాళ్ళందరికీ మా జయకృష్ణ అన్న గురువు. ఏమనబాకు, ఈ మధ్య నేను పెద్ద బిరుదోటి ఇచ్చేసానులే, నిప్పు లాంటి మనిషి అనే. ఏమిటా మేడం, ఎవరన్నా పోయారా అమ్మా? అదేరా నాకు అర్థం కావడం లేదు. కై కదు కగో ఓసిని అవ్వ నువ్వటే. అమ్మా ఆ కర్రలు అందుకో. భయపడకండి, ఆ కర్ర దెబ్బ నేను కాచుకుంటాను. జయకృష్ణ, మన కపే కళ్ళు ఎప్పుడో తేల్చుకుందామని వచ్చాను. నువ్విట్టా కాభాషలో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోమని సతాయిస్తే నీకొక చెల్లక ఇచ్చి నీ బుర్ర టాంగ్ టాంగ్ అనిపిస్తా. నేనేమన్నా ఊరికే చేసుకోమన్నానా? ఎకరం పొలం కట్నంగా ఇస్తాను, అందులో చెరుకు తోట ఉంది. శుభ, నీ ఎకరం పొలం ఎవరు కావాలి? మన కోయదొర నా చేయి చూసి ఏం చెప్పాడు తెలుసా? మహారాణి లాంటి పిల్లకి నేను మొగుడవుతానంట. అబ్బా, చేయి చూడటం చేతకాని వాడు చెప్పుంటాడు. నా మాట వినవా? అందమైన నీ కళ్ళకి 10 సెంట్లు, బూరెల్లాంటి నీ బుగ్గలకి 10 సెంట్లు, ముద్దొచ్చే నీ పెదాలకి 10 సెంట్లు, అరెకరం ఉండే నీ ఎదురు రొమ్ముకి ఒక్కుంటా ఇస్తాను. కపే కళ్ళి కచే కసు కకో. మా గురుడికి ఇష్టం లేదని చెప్పాడుగా, నిన్నే పెళ్ళాడతా అని అంట పడతావేంటి? ఒరేయ్, ఆడపిల్ల నోరు తెరిచి అడగడానికి వస్తే అట్లా అనడం ఏమైనా బాగుందారా? నీకు తెలీదమ్మా, కర్మకాలు చేసుకుంటానికి ఒప్పుకున్నాను అనుకో, నిద్ర లేచిన కాడి నుంచి నా ఎకరం దున్ను, నా చెరుకు తోట నరుకు, నా బావిలో పుడికి తియ్యి అని నా ప్రాణం తీస్తుంది. దాంతో నా జీవితం టాంగ్ టాంగ్ అని ఓటు మొత్తం మోగుద్ది. వద్దా? సరే, ఏదో ఒక రోజు నీ చేత తాళి కట్టించుకోకపోతే నేను కగౌ కరి కనే కక కదు. అలాగే కదులుకో, అలాగే కదులుకో. గౌరీ, లేకు. అరే తెగమంటుంటే ఏమైంది దీనికి? వచ్చే గౌరీ, గురువానికి శ్రోతప్పినట్టుంది గురువా. గౌరీ గౌరీ, అవునరా, నిజంగానే స్పృహ పోయినట్టుంది. ఏంటిదంటే కపే కళ్ళి వారిని, ఇది నీళ్లు కప్తా కూడా పెళ్లి మాట వదలేదు గురువా. అమ్మా, నేనేమన్నా నిజంగా నీళ్లు తాగాననుకున్నావా? కాసేపు జయకృష్ణ చేత జయకృష్ణ చేత కకా కసే కపు కనో కక్యం కచు కకుం కదా కమా కని. ఆపని బోడి కాభాష, ఒక్క జలక ఇచ్చానంటే బుర్ర టాంగ్ టాంగ్ అని మోగుద్ది. ఇద్దుగాని కాని ముందు మాకు ఇయ్యాలి కట్టి ఊపవా? ఊపుతా గాని ముందు చేతులది. తప్పే ఉందమ్మా, కావాలంటే నువ్వు కూడా వేసుకో. నేను మగాడిని, నువ్వు వాడదానివే. ఏమిటో జయకృష్ణ, ఆ రోజు పండుగ నాడు నువ్వు మన ఊళ్ళో కర్ర తిప్పావు చూడు, ఆ రోజు నుంచి నువ్వు రోజు నా కల్లో కర్ర తిప్పుతూనే కనిపిస్తున్నావు. నువ్వు కర్ర మారి మారి కనపడుతున్నారు. నన్ను పెళ్లి చేసుకోరాదు? నిన్ను పెళ్లి చేసుకుని ఒక్క రోజైనా నీతో కాపురం చేయకపోతే నా జన్మ జన్మే కాదయ్యా. ఇదిగో చేసుకుంటాడు కానీ ముందు మా గురుని ఉయ్యాలు కట్టనిస్తావా? ఆగండి సుబ్బయ్య గారు, ఆగండి. అయ్యో, ఇదేమిటండి? మా మామగారు సమాధి తప్పిస్తున్నారు దేనికండి? సమాధి మీదైనా పొలం నాది, నా ఇష్టం. కావచ్చండి, కానీ మా మామగారు ఎస్టికల మీద కట్టిన సంమాధిని తవ్వేస్తే మీకు మాకు కూడా అశుభమే అవుతుంది. దయచేసి ఆ పని ఆపని చెప్పండి. చెప్పొచ్చావులే పోమా. చంపేస్తాను, ఎంత ధైర్యం! సమ్మతి తప్పిస్తావా? ఈ రోజు నేను మొదలుపెట్టు, ఈ రోజు నేను సంగతి తెలుస్తాను. ఆడు మమ్మీ మీద చేసుకోపోయాడు, ఆడి బుర్ర టాంగ్ టాంగ్ అని వస్తుంది. అబ్బా శాంతించరా శాంతమ్మా, అసలు విషయం ఏంటి? ఆడు చేసిన పని ఏంటో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా అడుగుతారేంటి? చేలో ఉన్న మా తాత సమాధిని పడగొట్టే హక్కుని ఆడికి ఎవరిచ్చాడు? కుర్రకారికి ఇంత ఆవేశం పనికిరాదు. చూడు జయకృష్ణ, నువ్వు పౌరుషంలో మొగాడు అయితే ఎలా తిరిగేలోపు ఈ ఎకరం పొలం నువ్వే కొనుక్కో. పొలం అంటే అంత తేలిగ్గా ఉందా? అందులో దిగుడుగా కూడా చూపించాను. అంత ఖరీదు పెట్టి ఇటు కొనగలదా ఏంటి? ఇదిగో, మా తాత సమాధి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను,
ఏడాది తిరిగే లోపు దిగుడు బావితో సహా ఈ పొలాన్ని నేను కొనలేకపోతే నేను ఆదినారాయణరావు గారి మనవండే కాదు. అబ్బా మళ్ళీ ఈ ఎకరం ఈ దిగుడు బావి దేనికి? నన్ను పెళ్లి చేసుకుంటే అవన్నీ నేను ఇస్తాగా. ఈ పొలమే కొంటాను. మా తాత సమాధి ముందు దీపం వెలిగిస్తాను. ఇన్నాళ్ళు అల్లరిగా ఉన్న నీలో ఈ వైరాగ్యం వచ్చినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పట్నం పంపించి ఈ తల్లి ఒంటరిగా బతకలేదు బాబు. నేను నీ కొడుకులు అంటున్నా కదా, నేను చూసుకుంటాలే. గురుణ్ణి గొప్ప అయిపోని. నువ్వు దిగులు పడవలసిన పనేం లేదమ్మా. ఏడాది తిరిగే లోపు డబ్బు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తా. అలాగే బాబు. ఇదిగో బాబు, ఈ 10 రూపాయలు బస్ ఛార్జీకి సరిపోతుంది. ఇది కూడా నీ దగ్గర ఉంచు. ఇదేమిటమ్మా? ఇది మన కులదైవం బాబు. ఈ కత్తితోనే మీ ముత్తాత మానభంగం చేయబోతున్న ఒక తుచ్చుణ్ణి నడి రోడ్డులో నరికి చంపాడంట. మీ ముత్తాత జైలు పాలైనా ఈ కత్తి మాత్రం మనింట్లోనే ఉండిపోయింది. నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో, నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కాళ్ళను కళ్ళకద్దుకుంటుంది. వెళ్ళిరా నాయనా. గురువా, అల్లరికిష్టయాన్ని ఊరందరి చేత అల్లరి పడ్డా నువ్వు తిరిగి వచ్చేసరికి పిడుగు రావడానికి బిరుదు కొట్టేయాలి. వెళ్ళరా గురువా. వెళ్ళొస్తానమ్మా. మంచిది. ఉంటారా? అట్టాగే. మంగళం పుండరీకాక్షో మంగళాయతనం మర్హే వేద వేదాంత వేద్యాజ మేఘజ్జామళమూర్తదేవం జాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కోదండ రామయ్య, నేను పెడుతున్న పని నిర్విఘ్నంగా జరగాలని ఆశీర్వదించు. నేను తిరిగి వచ్చే వరకు మా అమ్మను చల్లగా చూడు. పట్నం ఎందుకు? ఎకరం పొలం కొనాలి. డబ్బులు లేవు, సంపాదిద్దామని. ఇందా పట్నానికి ఒక టికెట్ ఇయ్యా. 10 రూపాయలకి పట్టణానికి కాదు, పక్కూరు టికెట్ వస్తుంది. ఇంకో 20 ఇవ్వు. అదేమిటయ్యా, 10 రూపాయలు ఇస్తే నీకేంకా చిల్లరిస్తానని చెప్పింది మా అమ్మ. అది మీ అమ్మగారు ప్రయాణం చేసే రోజుల్లో ఉండొచ్చు, కానీ ఇప్పుడు బడ్జెట్ లో పూడ్చేది బస్ ఛార్జీలతోనే మీ అమ్మగారికి తెలీదు. 20 20 లేవయ్యా. ఇంకో 20 లేవయ్యా. ఇవ్వు. లేవు. డ్రైవర్ బస్ ఆపు. డబ్బులు ఇవ్వు. లేవయ్యా. అయితే దిగవయ్యా. పట్నం తీసుకెళ్ళవయ్యా. దిగవయ్యా బాబు. నీ మూలంగా 50 మందిని ఆగిపోవాల్సి ఉంటుందిట. దిగులు ఆయన. నేను దిగనయ్యా. ఇదిగో కండక్టర్, నువ్వన్నా బస్సులు పోనీ. అంగుళం కూడా కాదు బస్సు. ఇదిగో బాబు, సంచిలో చిల్లర ఏమన్నా ఉంటే ఎవరాదు. చూస్తా ఉండు. లేవయ్యా, అంతా ఎతికా, ఒక్క నయా పైసా కూడా లేదు. సార్, ఇంత చిన్న విషయానికే కత్తి తీయాలా? దాన్ని లోపల పెట్టేయండి ప్లీజ్, పెట్టేయండి. అవును ఆయన, ఇంత చిన్న విషయానికే పరశురాముడు అయితే ఎలాగూ? మీరు పట్నం వెళ్తారు, ఆ దౌర్భాగ్యం ఆ డబ్బు ఏదో ఇస్తారు. కత్తి పెట్టు నాయనా, కత్తి సంచిలో పెట్టు నాయనా. లోపల పెట్టు బాబు, ఆ డబ్బు ఏదో నేను ఇస్తాను. పెట్టు బాబు, లోపల పెట్టు బాబు. నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో, నిన్ను కరవడానికి వచ్చిన కుక్క అయినా సరే నీ కాళ్ళను కళ్ళకద్దుకుంటుంది. అమ్మయ్యా, ఆయన శాంతించారు. కూర్చోండి అమ్మా, కూర్చోండి, అందరూ కూర్చోండి. ఇంకెందుకు కలిసిన ఆయన బస్సు పోని. రైట్ రైట్. సార్, కాఫీ టీ ఏదైనా? చూస్తా. దారిలో కొబ్బరి బొండాలు ఎక్కడైనా దొరుకుతాయా? దొరికితే ఆపు. ఆపుతాను సార్. డబ్బులు వచ్చినాయి, పోనీ. చూడండి, నేను ఒక ఆట ఆడిస్తాను. ఏమిటో తోడు, ఏమిటో మీద మీదకి వచ్చేస్తున్నావు. అబ్బో బండబ్బో. బులమ్మా, ఏంది దూకుడు? రోడ్డు మీద తోలుతున్నావా, మనుషుల మీద తోలుతున్నావా? కారు. రోడ్డు మధ్యలో నడుస్తున్నావు. ఈ రోడ్డు అయినా నీ బాబు వేయించాడు అనుకుంటున్నావా? ఓహో, నీ బాబు వేయించాడా? నాకేం తెలుసు నీ బాబు రోడ్లేంచే మేస్త్రని. బయట అనుకున్నాను. కోత బాగానే ఉందే. కోతేంది, యాత ఇంకా బాగుంటది. ఒక్క జల్లకాయ ఇచ్చానంటే బుర్ర టాంగ్ టాంగ్ మంటది. ఏం కాయ? ఏం కాయ? జల్లకాయ. ఏదది? నా కోట ఇవ్వ చూద్దాం. నిజంగానే టాంగ్ టాంగ్ మంది. నువ్వు కూడా వేయించుకోవే. ఏం బయట మాతో పెట్టుకుంటున్నావు? ఎలా ఉంది ఒళ్ళు? నా నోట్లో నోరెట్టింది మీరు. ముందు ఆ బీడి అవతల పడి ఎదో కప్పు కొడుతుంది. ఎందుకు పారేయాలి? నా నోరు, నా బీడి, నా ఇడియట్. పాలేస్ కప్పేస్.
పుల్లైస్ బాబు, ఐస్ బాబు, ఐస్ క్రీమ్ బాబు ఐస్, ఎందుకే? చెప్తా పాలైస్, కప్పైస్, పుల్లైస్. నాకు కప్పు, నాకు పుల్ల, నాకు ఫ్రూట్. వారిని ఎప్పుడు ఐస్ ఫ్రూట్లో తినలేదా? ఇంకెందుకు ఎగబడుతున్నారు? ఏ నీకు తినాలని లేదా? ఎందుకుంటదు? మరైతే తిను. డబ్బులు? ఆ సంగతి నీకెందుకు? తిను. నీ డబ్బులతో నువ్వు తినిపిస్తానంటే దేపడమా? మొత్తం లాగించేస్తాను. ఇదిగో అబ్బాయి, మొత్తం రాని. ఇదిగో. ఆహా, బ్రహ్మాండం. మీరు కార్లో కూర్చోండి. ఇంకా లేవా? ఉంటే ఇయ్యి. ఇదిగో నేను తీసుకున్న వాటికి డబ్బులు. మరి నీ డబ్బులు? బుల్లమిస్తుందిలే. అమ్మగారు డబ్బులండి. నాకే సంబంధం? తిన్నదెవరో వాళ్ళు అడుగు. ఏ బుల్లమ్మ, ఏంటి తిరగాసు? తిరకాసు కాదు తిక్క శంకరం, గుణపాఠం. నీ తిండి, నీ నోరు, నీ బిల్లు నువ్వే కట్టుకోవాలి. ఏం తెట్టా డబ్బులు రాని? డబ్బులా? లేవయ్యా. లేవా? మరి ఎందుకు తిన్నావు? మర్యాదగా డబ్బులు రాని. లేవంటే వినవేంటయ్యా? ఇదిగో కావాలంటే మొత్తం చూసుకో. ఇదిగో ఇదిగో. సంచిలో ఉంటే తీనైనా, సంచిలో ఉంటే తీనైనా. నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో, నిన్ను కరవడానికి వచ్చిన కుక్క అయినా సరే నీ కాళ్ళను కళ్ళకద్దుకుంటుంది. చేతిలో కత్తి. అవును, చేతిలో కత్తి. వీడెవడో టెర్రరిస్ట్. టెర్రరిస్టా? ఆడబిడ. నేను జయకృష్ణుడిని. కత్తి దించాడు, పట్టే. యువర్ అండర్ అరెస్ట్. ఇదిగో ఏమిటిది? విడిచిపెట్టండి. అదవయ్యా పోలీస్ స్టేషన్కి. బుల్లమ్మ, నువ్వేనా చెప్పు. నీ చెయ్యి, నీ కత్తి, నీ కర్మ అనుభవించు. పోలీస్ స్టేషన్కి విడిచిపెట్టండి. నేనేం తప్పు చేశాను అంటుంటే అమ్మా అబ్బా. కత్తెర కేసా? కాదు, పట్టాకత్తి కేసు. తమదే కేసు? నీది కత్తి కేసు అయితే నాది కలం కేసు. కరంత చెప్పావా? ఎవరిని, ఎందరిని? చచా, సంపటమా? బ్రతికించాను ఎంతో మంది నిర్మాతల్ని. నన్ను ఇంకా గుర్తించలేదా? నా ఫోటోలు ఏ సినిమా పత్రికల్లోనూ చూడలేదా? నేనయ్యా బమాకాని. బమాక అంటే? బరువు మాటల కవి. ఓహో. మందోదరి మహత్యం, శ్రీరామ భక్త హనుమాన్, కుచేల సంతానం లాంటి గొప్ప చిత్రాలకు రచయితను నేనే. సాంఘిక చిత్రాలు ఏమీ రాయలేదా? రాశానండి. చందులు సుందరి, అరిస్తే తంత, చెప్పింది చేయను. అంటే సినిమా కథలన్నీ అవన్నీ మీరు రాసినవేనా? అవును బాబు, నా టైం బాగోక సినిమా ఫీల్డ్ లో అందరూ నన్ను పైకి రాకుండా చేశారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడే అవకాశం వచ్చింది. ఏమిటది? నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కుర్రాడొకడు గొప్పవాడై సొంతంగా సినిమా తీస్తూ నా ఉప్పు తిన్న విశ్వాసంతో నన్నే సంభాషణ రాయమన్నాడు. మరి కదా వాడిదే. తెలివిగలాడు. ఏం చెయ్యను, కాలంతో పాటు సర్దుకుపోదాం కదా అని సరే అన్నాను. ఆ కథలో హీరో స్త్రీలోలుడు, నాకా అనుభవం లేదు. అందువల్ల అదేదో అనుభవించి అర్థం చేసుకుని రాస్తే పాత్ర ఇంకా బాగా రాణిస్తుంది కదా అని ఒక వేశ్య ఇంటికి వెళ్ళాను. ఇంతలో పోలీసులు వచ్చి నన్ను మూసేశారు. ఇప్పుడు బయటికి వెళ్ళాడతారు. ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి తీసుకుపోతాడు. ఎక్కడ ఎక్కడ రైటరు? టెన్షన్. ఇదేమిటి? రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. బాగుంది. డైరెక్టర్ గారితో చెప్పి షూటింగ్ మీటింగ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్కడ రైటర్, ఎక్కడ బామాక? తొందరగా చెప్పండి బాబు, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అవతల మా డైరెక్టర్ గారు నా తోలు వచ్చేస్తారు. టెన్షన్. ఎక్కడ మా రైటర్ గారు? అడుగో అతనే. టెన్షన్ 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 టెన్షన్. నమస్కారం సార్. ఇదేమిటి సార్, పోలీస్ డ్రెస్ వేసుకుని ఇక్కడ కూర్చున్నారు? మీ గురించి అందరూ లొకేషన్ లో వెయిట్ చేస్తున్నారు సార్. అయినా పోలీస్ స్టేషన్ షూటింగ్ ఇవ్వాలి కాదు సార్, రేపు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నాకు టెన్షన్ తీసుకురావద్దు. బయలుదేరండి బాబు. టెన్షన్ టెన్షన్. ఇతను నీతో వస్తే ఇక్కడ కేసులు రాసేదేవరయ్యా? అక్కడ మా సినిమా మాటలు ఎవరు రాస్తారండి? అసలు నువ్వు ఎవరి కోసం వచ్చావు? బరువు మాటల సినిమా రైటర్ కోసం. ఇతను సినిమా రైటర్ కాదయ్యా, మా స్టేషన్ లో రైటర్. టెన్షన్ మీద టెన్షన్. మరి మా రైటరు? మీ రైటరు సెల్లో ఉన్నట్టున్నాడు. టెన్షన్. ఇదిగో బెయిల్ పేపర్. నా టెన్షన్ పెరిగిపోతుంది. అతను వదిలేయండి బాబు. నువ్వేమో కవి అంటున్నావు, మరి అతని చేతిలో కలం లేదయ్యా, కత్తి ఉంది. ఉందా? అతనే మా కవి, కత్తి లాంటి మాటలు రాస్తాడు. తొందరగా వదిలేయండి బాబు, అక్కడ షూటింగ్ అయిపోతుంది. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్. మీకు టెన్షన్. నమస్కారం. ఏ 198 అతను ఇలా తీసుకురా.
మీరు నా టెన్షన్ అర్థం చేసుకుని అర్జెంట్ గా బయలుదేరండి బాబు, అక్కడ సీన్ రాయాలి. నేనంటే సీన్ ఏంటి? నన్ను ఎవరు అనుకుంటున్నారు? ఓహో, హాస్య బ్రహ్మ, మాటలతో హాస్యాలు ఆడకండి, పాత్రలతో ఆడండి. ఏమిటా టెన్షన్ చూపు? నేనండి టెన్షన్ ప్రొడక్షన్ మేనేజర్ని. రండి బాబు. ఏంటి గొడవ? డైరెక్టర్ గారు తొందరగా షార్ట్ చేయండి, అసలే పంపు అవతల కాల్ షీట్ కాలిపోతుందండి. ఏమయ్యా ఫైట్ మాస్టర్ సూపర్ సూపర్ ఏం చేద్దాం? సార్ எனக்கு సీన్ అయితే షార్ట్ అడుగుతున్నా, ఎప్పుడు సార్ అడుగు ముడియో? చూసారా తొందరగా తెస్తున్నాడు. ఎక్కడ రైటర్ సీన్ ఎక్కడ? టెన్షన్ గారిని పంపారండి, తీసుకొస్తున్నాడు. ఆ చంద్రశేఖర్ నమ్ముకుంటే ఆయనైతే ఇయ్యే చేతులు అనుకోండి, ఇయ్యే కాడు అనుకోండి, సమయానికి దేవుడిలా వచ్చి నన్ను విడిపించారు. నా దారిలో నన్ను వెళ్ళనివ్వండి. అయ్యి బాబు, ఏమైనా జోకులు వేసి చంపేయండి. అసలు స్లంపు సినిమా ఇంకా బిజినెస్ కాలేదు, కాల్ షీట్ పోతే 50,000. ఇదిగో పేపర్లు, ఇదిగో పెన్ను, సీన్ రాయండి, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈ సీన్ ఏమిటో ఆ స్లంప్ ఏమిటో నాకు తెలీదు. నన్ను ఎవరో అనుకుని తీసుకొచ్చారు. మీరు బాబా కాకా? బమా కాను తుమ్మ బంకను కాదు, జయకృష్ణను, మా అమ్మకు ఒక్కటే కొడుకుని. అయ్యా బాబు, టెన్షన్ ఇక్కడ పెరిగిపోయింది. మరి మా బామా కాయకాడా? బరువు మాటలక స్టేషన్ లో ఉన్నాడుగా. స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్. టెన్షన్ ఎక్కడ పోలీస్ స్టేషన్? పోలీసులు ఎక్కడ పోలీసులు? సీన్ లేదు పాడు లేదు, షూటింగ్ చేయాలంట. డూప్ షాట్ అని తీసుకోండి. ఏమయ్యా డూప్ రెడీ అయినా? రెడీ సార్. దోసమాను నీవే షాట్ సుబ్బు. స్టార్ట్ కెమెరా రన్నింగ్ యాక్షన్. అమ్మా అమ్మా, పోలీసులు ఏమిటో, ఈ గొడవ ఏమిటో. ఓకే, మార్వలెస్, ఫ్యాబులస్. బలిగి దిక్కు, సెకండ్ ఇచ్చేయి, సెకండ్ ఇచ్చేయి. నేను రెడీ, ఎటు పక్క దూకమంటారు? వాడెవడు? వాడు అసలు డూప్ సార్. మరి వీడెవడు? నాకేం తెలియదండి, నన్ను పోలీసులకు పట్టించకండి. నేను కబిలి కాదు, నాకు జోకులు తెలియవు, నన్ను వదిలేయండి. అమ్ము, నువ్వు బాగా దుఃఖ నిన్ను వదలు. మాస్టర్, ఇతరే మా పర్మనెంట్ డూప్. సార్ హీరో వేసుకున్న డ్రెస్ వేరు, ఇతర వేసుకున్న డ్రెస్ వేరు సార్. అయినా సరే హీరోని మార్చేస్తా, డూప్ను మార్చను. బాబు, మొత్తానికి నా ఫిల్మ్ కాపాడా బాబు. అసలే స్లంపు, అసలు నిన్ను చూస్తుంటే స్లంపు లేని హీరో లాగున్నావు. ఇక నుంచి మా దగ్గరే ఉండిపో బాబు. ఇక్కడ నాకెవరు తెలియదండి. నేను ఇక్కడ సూపర్ సుబ్బరాయన్, ఫైట్ మాస్టర్. పోరాటములు పోరాటములు. సార్ చెయ్యి. ఏం పంచదార చిలక, ఏం కావాలి? నువ్వేమడిగినా ఇస్తాను. ఈ పండు కావాలా? బాగా పండింది, తీసుకో. కవ్వు కత్తా కరం కచా కది కవి కపే కడ కథ కవా. ఇదే నీతో వచ్చింది. కా భాషతో కుదిపేస్తావు. మామూలుగా చెప్పు. ఈ ఉత్తరం చదివి పెట్టవా? ఎవరు ఎవరికి రాసింది? జయకృష్ణ వాళ్ళ అమ్మకి రాశాడు. నేను టపాతం దగ్గర లాగేసుకున్నాను. నా గురించి ఏ రాశాడో చెప్పవా? ఏం నవ్వుతున్నావు? వాడు సినిమాల్లో డూప్ గా చేరాడట. నా గురించి ఏ రాశాడో చెప్పవా? నీ గురించి ఒక్క అక్షరం ముక్క రాయలేదు. అయినా పట్నం వెళ్ళిన వాడి గురించి ఆలోచన ఎందుకు? పల్లెటూరు వచ్చిన నా గురించి ఆలోచించక. సర్లే. ఏమిటే? ఏం జరిగింది? ఏమిటా ఇది? కంగారు పడమాకత్తా, నేను చదివించుకొస్తాగా. ఇదిగో కాకు కొడకత. ఓ నాయనో, దీని కాకులు బాస్తో చంపేస్తున్నారు నాయనో. ఏమిటే? నీ కొడుకు బాగానే ఉన్నాడత్తో. నా ఎకరం పొలం దుక్కి దున్నేవాడే లేకుండా పోయాడత్తో. నీ కొడుక్కి పట్నంలో సినిమాల్లో ఉద్యోగం దొరికిందంట అత్తో. మరి ఈ విషయం చెప్పడానికి ఏడుస్తావు దేనికి? పట్నంలో ఉద్యోగం దొరక్క పల్లెటూరు తిరిగి వచ్చేస్తాడని, నా ఎకరం పొలం కట్నంగా తీసుకుని నన్ను కపేకళ్ళి చేసుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇక నాకెక్కడ దొరుకుతాడా అత్తో? ఒరే స్వామి, ఏంటత్తా? నువ్వు పట్నం వెళ్ళి అబ్బాయి ఎట్లా ఉన్నాడో చూసిరారా. అట్టాగే అత్త. ఇప్పుడు పట్నం వెళ్తే గురుడు చిక్కుతాడో లేదో, ఎందుకైనా మంచి ఈ రాత్రికి చిక్కడు దొరకడు సినిమా చూసి బయలుదేరతాను. నాముని, అమ్మా నాముని, ఏంటి నాన్న? ఇక్కడ బట్టలు పెట్టాను, కనిపించవే? నేను వేసుకున్నాను మామ. నన్ను నన్నే అల్లుడు, ఇదేం బాగలేదు. బాగుండకపోతే కొత్తగా కుట్టింది మా తడుకుంటాను. నేనే బట్టలు లేకుండా సస్తుంటే నీ కొత్త కురాలా? పెళ్ళాం దగ్గర నుంచి పిండా కూడా దాకా నేనే పెడుతున్నాను.
కనీసం బట్టలైనా కొనుక్కుని చావచ్చుగా. అనవసరంగా తిట్టకండి. చేతిలో ఉన్న కేసులు గెలిస్తే గెలిస్తేనే నేను 10 జతలు కుట్టించుకుంటాను. చేతిలో కేసులు? ఎన్ని కేసులు? 1 సాక్ష్యం ఉన్నాడా? ఎక్కడ చూశావు? పీక మీద కత్తి ఉండగా. ఏం చేస్తున్నాడు? అదే మంగళ షాప్ లో గడ్డంగా ఎంచుకుంటున్నాడు. ఎరా, గొంతు మీద కత్తి ఉన్నప్పుడు గడ్డం గీస్తున్నప్పుడు ఎవరైనా పలకరిస్తారా? నే పలకరించా. ఏమని? అదే మన కేసు కోర్టులో రేపే వాయిదా. కేసు మనం గెలవాలంటే నువ్వే ముఖ్యమైన సాక్షివి, నా వైపే సాక్ష్యం చెబుతావు కదూ, ఆ పార్టీలో చేరిపోవు కదా అన్నాను. వాడందుకు సిన్సియర్ గా అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? వారి తల కింద ఉంది, మొండెం కుర్చీలోనే ఉంది. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను నీకు 1 నయ పైసా కూడా ఇవ్వను. నీ బతుకు నువ్వు బతుకు. మామగారు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. కోపం వస్తే నేను నిజంగా బతికేస్తాను. అయ్యో, నీ కోపం రాదే. అదే నా బాధ. నీతో మాట్లాడటంటే ఆ గోడతో మాట్లాడటం నయం. అప్పుడు మిమ్మల్ని పిచ్చాడంటారు. నోరు పోయి. అమ్మా, ముందెళ్ళి ఒక చాకు పీసి పట్టరా. ఎందుకు నాన్న? చెప్తాం, పట్టరామ్మా. నా చొక్కా తోడుకొని పోజు వేరు. చెబురు 5 రూపాయలు. ఇదిగో నాన్న. చేసే దొంగతనం. ఇలా ఏమిటి డ్రిల్ మాస్టర్ లాగా నేల మీద గీత? ఇదిగో, ఇది బ్రహ్మ రాసిన రాత కంటే, లక్ష్మణ రేఖ కంటే చాలా పవర్ఫుల్ గా గీసిన గీత. మీ నాన్న ఈ మధ్య ఉన్న క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడా? ఈ రోజు నుంచి మీరిద్దరూ ఈ గీతకు అటువైపు, నేను ఇటువైపు. బాత్రూమ్ మీ వైపే ఉంది. అబ్బా, బెడ్రూమ్ గురించి ఆలోచించరా అంటే బాత్రూమ్ గురించి ఆలోచిస్తావేట్రా? అయినా అలా తిరిగి రావచ్చుగా. నాన్న నాన్న గీత, ఎన్నాళ్ళు నాన్న నాకు ఈ శిక్ష? నీ కడుపులో కాయ పుట్టే వరకు. ఆయన తప్పుకి నన్ను ఎందుకు శిక్షిస్తారు? విన్నావరా? గీత తప్పంత నీదేరా. సరే, చేపలు వచ్చినావు ఇప్పుడే చెప్పండి. ఇద్దరుగా ఉండిపోయిన మీరు ఎప్పుడు ముగ్గురుగా వస్తారో అప్పుడు దాటొచ్చు. రేపి మా నాన్న ఊరి నుంచి వచ్చేస్తున్నాడు, ముగ్గురం కలిసి గీత దాటేద్దాం. అదో ఎక్కడికి? లోపలికే. ఎవరనుకుంటున్నానన్నా? గోల్డ్ స్టార్ జయకృష్ణ తమ్ముడు తెలుసా? ఆ పేరు గల హీరో ఎవరో లోపల లేరు నాయన. లేరా? ఉన్నారని నిరూపించానంటే ఒళ్ళు మండి పిచ్చి పుల్లయ్య నీకు బిరిదిచ్చేస్తాను. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కత్తులు రత్తాయి పేరు నేను తగిలించుకుని నీ పేక తెగ్గోసేస్తాను. ఇదేంటి గురువా, నీ పేరు చెబితే కత్తి తీసాడు? సర్లే, పద పద ఇంటికెడుతూ మాట్లాడుకుందాం. ఇల్లా? అప్పుడే ఇల్లు కూడా కొనేసావు గురువా? 2 కోట్లు. 2 కోట్లు? రారా, ఇదేరా నా 2 కోట్ల రూపాయల ఇల్లు. ఏంటి, రైల్ స్టేషన్ నీ ఇల్లా? అవునరా, ఈ పట్టణంలో అద్దె కొంపలు కావాలంటే 100లో 1000 కట్టాలి. అందుకని రోజుకి రూపాయితో ప్లాట్ఫామ్ టికెట్ కొంటూ నెలకు 30 రూపాయలు అద్దిస్తూ నేను బతికేస్తున్నాను. అది సరే గానీ రైల్ స్టేషన్ ఇల్లు అట్టవుద్దా అని. అదిగో అక్కడ టీవీ ఉందా, అది మన వినోదం కోసం. అందులో పంచరంగుల సినిమా బొమ్మలు చూసుకోవచ్చు. కాలంతో సాగిపోవడానికి అందమైన గడియారం ఉంది. మన డ్యూటీ గంట కొట్టి మరీ గుర్తు చేస్తుంది. పిల్లగాలులతో పాటు చల్లగాలులు వేయడానికి ఫ్యాన్ ఉంది. ఇదిగో ఇది మన బెడ్రూమ్. రోజుకో బెడ్, మహారాజా యోగం. కావాలనుకుంటే ఫస్ట్ క్లాసు, బోరు కొడితే సెకండ్ క్లాసు. అమ్మలాగా కడుపు నింపడానికి పలహారశాల. అమ్మ గురువు, పట్నం వచ్చాక నీ తెలివితేటలు చాలా పెరిగిపోయి, అందుకే నీకు రౌడీ రావుడు కొంటి కృష్ణుడు అని బిరిదిచ్చేస్తున్నా. గానీ అదిగో అక్కడ బండాగుంది, అందులో స్నానం చేద్దాం. పద. ఏమిటి ఇది గంగిరెద్దులాగా? తప్పు భాను, మీ అన్నయ్య గారి బాధను అర్థం చేసుకుని పెళ్లి చూపుల్లో తలంచుకుని కూర్చో. బాగా చెప్పావు అమ్మాయి. నేను కూడా పెళ్లి చూపుల్లో తలంచు కూర్చోలేదని మా నాన్న లోపలికి తీసుకెళ్లి 4 మొట్టికాయలు వేశాడు. అబ్బాయి గారు, అమ్మాయి గారిని ఏమైనా ప్రశ్నిస్తారా? పెళ్లి కొడుకు తరపున ప్రశ్నలు మేము అడుగుతాం. మీలో పెళ్లి కొడుకు ఎవరు? నేనే. నీ బదులు వాళ్ళు అడగడం ఏంటి? మేమంతా ఒకటే, ఏం చేసినా నలుగురం కలిసే చేస్తాం. ఓహో, ఛాన్స్ కుదిరితే ద్రౌపదిలాగా అంతా కట్టుకోవచ్చని వచ్చారా? చలే, నువ్వాగన్నయ్య, నీ ఇష్ట ప్రకారం నేను ఇక్కడ కూర్చున్నాను కదా. కట్టుకోబోయేవాడికి నాకు మనసులు కలవాలా లేదా? ఏమంటావు ముకుందం? అవునవును. వెల్, ఆడవాళ్ల మీద నీ అభిప్రాయం ఏంటి? ఏముంది, అట్లు తోవడం వంట చేయడం.
అవసరమైనప్పుడల్లా భర్త కోరిక తీర్చడం, పిల్లల్ని కండం. ఎగ్జాక్ట్లీ. ఆడదాన్ని బానిసగా చూసే మగాళ్ళంటే నాకు చాలా అసహ్యం. గెట్ అవుట్. బాలో ఏమిటిది? నన్ను ఆపడానికి ప్రయత్నించుకోదునా. మాతృస్వామ్య వ్యవస్థ నడిచిన రోజుల్లో స్త్రీ సర్వాధికారిని. కానీ ఇప్పుడు ఆడదానికి పతివ్రత, ఉత్తమ ఇల్లాలు వగేరా వగేరా బిరుదులను ఇచ్చి మగాడు సెంటిమెంట్ తో కొడుతున్నాడు. నో, నన్ను ఆపొద్దు. గౌతమి పుత్ర శాతకర్ణి అని, కుంతి పుత్రులు అని ఇలా తల్లి పేరుతో పిలిచేవాళ్ళు తప్ప తండ్రి పేరు తలిచేవాళ్లే కాదు. కానీ ఇప్పుడు మగవాడి ఇంటి పేరు, మగవాడి కులం పేరు, మగవాడి మత పేరు పెట్టి ఆడదాన్ని అడిచేస్తున్నారు. ఐ హేట్ దిస్. గెట్ అవుట్. ఏమండి, చాలా ఇక నీ కడుపు నిండిందా? ఇలా అయితే ఈ జన్మలో నీకు ముగ్గురు తోగరే. ఎందుకు దొరకడు? నా అడుగులకు మడుగులు వచ్చేవాడు, నేను చెప్పినట్టు పడి ఉండేవాడు, నా కనుసైగల్లో కదిలేవాడు తప్పకుండా దొరుకుతాడు. ఎస్, భాను స్పీకింగ్. ఓ, ఐఎమ్ సారీ. ఇప్పుడే పంపిస్తాను. ఏ గుమస్తా, బంజారా హోటల్లో మొన్న పార్టీ తాలూకు బాకీ ఉందట, వెంటనే 10,000 పంపించు. ఆగండి, నా అనుమతి లేకుండా ఇంట్లో ఎవరికి డబ్బు ఇవ్వడానికి వీల్లేదు. ఏమిటి అనవసరమైన పెత్తనం? ఈ ఇంటికి నువ్వు మహారాణి అనుకుంటున్నావా? నేను మహారాణిని కాదమ్మా, ఈ ఇంటి కోడల్ని. స్నేహితురాలువని తాకలో పడి ఉండే నీ మీద సానుభూతితో ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చింది నేను. నా మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నావా? గుమస్తా, డబ్బు తీసుకురా. గుమస్తా గారు మీరేం తేరక్కర్లేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇది నా ఆస్తి, నా ఇల్లు. తలుచుకుంటే ఇంట్లో వాళ్ళతో నేను బయట గెంటించగలను. జాగ్రత్త. ఏది గెంటించు చూద్దాం. ఆర్ముగో సుబ్బారావు, అనసూయమత్త, దీని ముందు బయట గెంటండి. చూసావు గాని పరపతి, ఇప్పుడు నేను తలుచుకుంటే నిన్ను ఇంట్లోంచి బయటికి గంటగలను. ఏం కూసావు? చూసావు నా దీని పొగరు? ఐ డోంట్ కేర్. నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను సహించలేను. నేనెవరనుకున్నారు? మల్టీ మిలియనర్ రత్నపతి గారి కూతుర్ని. దీనికి పాఠం చెప్పకుండా నేను విడిచిపెట్టను. పాఠం నేర్చుకోవాల్సింది కాదు నువ్వు. దీని దగ్గర నేను పాఠం నేర్చుకోవాలా? నాన్ సెన్స్. ఇది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బడి బొమ్మను. భాను, అక్కర్లేనప్పుడు పొమ్మంటానికి రాణి ఇంట్లో జపం తీసుకునే పని మనిషి కాదు. రాణి నాకు భార్య, నీకు వదిన, ఈ ఇంటి కోడలు. వెళ్లాల్సి వస్తే ఏదో ఒక రోజు నువ్వే ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. లాభం లేదమ్మా, నీ ఆస్తి నీకు ఇప్పించడం నా వల్ల కాదమ్మా. అంటే నీకు పెళ్లి కానిదే ఆస్తి పంచుకుని వెళ్లిపోవడానికి వీల్లేదని పోతూ పోతూ మీ నాన్నగారు ఈ వీలునామా రాసిపోయారమ్మా. చెంచాతుల బారే. ఇష్టం లేని వాడు రాసిన లవ్ లెటర్ అనుకున్నావా చించి పారేయడానికి? దీన్ని చించితే కుప్పలు మురుగుతాయి. ఇది రిజిస్టర్ అయిన దస్తావేజు. మరి నా సమస్యకి పరిష్కారం? తక్షణం లక్షణంగా పెళ్లి చేసుకోవడమే. హోల్డ్ ఆన్ డ్రైవర్ కారాపి. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటయ్యా కొండలరావు? మీరు మా మామగారితో మాట్లాడిందంతా విన్నాను. మీకు సలహా విసురుదామని వచ్చాను. తొందరగా విసురు. పెళ్లి కాకుండానే మీ ఆస్తి మీకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. ఎలా? డూప్ పెళ్లి చేసుకోండి. డూప్ పెళ్ళా? డ్రైవర్. కొత్త గురువా? అది సరే కాని గురువా, నువ్వింత గొప్పడని తెలిస్తే పోయిన పొలం తిరిగి వచ్చినంత ఆనందపడిపోద్ది అమ్మ. మరి ఉంటా. అమ్మని అడిగాను చెప్ప. జాగ్రత్త చూసుకో. ఉంటా. అమ్మతో త్వరలో వచ్చేస్తానని చెప్పు. వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే, బాయ్. ఇదిగో గోరజ్ను, ఏంటిది? మగ నీళ్ళు వసుకుంటుంటే నన్ను అవతల రౌడీలు తరువుకొస్తున్నారు. ఓహో, ఇదో నాటకమా? మర్యాదగా దిగు, లేకపోతే తోస్తా. ఇది నాటకం కాదయ్యా, నిజంగా వస్తున్నారు. చూడు. అయితే చూస్తా ఉండు. చూడు. నువ్వే అయితే గుల్లుంటావు, లేకపోతే వాళ్ళు ఎందుకు తరుముతారు? లోపలికి పోతే చెప్తాను. ఇదిగో అసలు పెళ్లికైన పిల్లోడిని మా ఊరు చూస్తే ఏమనుకుంటారు? లోపలికి పోదయ్యా, చెప్తాను. అది కాదు. ఏమిటిది? అరే తలుపు. ఎవరా వీళ్ళు? ఎక్కడా చోటు దొరకకుండా బాత్రూమ్ లో వాడుకున్నారు. ఇంకా సోపులు పట్టవే.
అయ్యో, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళేది? ఏదైనా ఉపాయం చెప్పవా? చెప్తా తల్లి పూసలు. ఎరగలా దొరికింది ఒక పెంటి. పెంటి కూన పిల్ల. ఒరే దయాసనం ఉంటాం